ఎంత దూరానికి వెళ్తూ. కాబట్టి ఈ 5 అంశాలుగా నేను నా యొక్క అభిప్రాయాల్ని పంచుకుంటూ, విద్యను ముఖ్యంగా జ్ఞాన మీమాంస దృష్ట్యా టెక్నాలజీ యొక్క భూమిక ఏముంటుంది విద్య లోపల, దాని నుంచి టెక్నాలజీ పాత్రను లేదా దాని సాధ్యాసాధ్యాలను బేరీజు వేసే ప్రయత్నం చేద్దాం. మై ఫస్ట్ టేక్ ఈజ్ we are living in an uncertain period. ఒక అనిశ్చితి కాలంలో ఉంది. ఈ అనిశ్చితి కోవిడ్ వల్ల వచ్చినటువంటి అనిశ్చితికి ఒక సార్వజనీన సంబంధం ఉన్నది, సార్వజనీనత ఉన్నది అందులో. ఒరిజినల్లీ ప్రతి మనిషి జీవితంలో అనిశ్చితి సర్వవ్యాపితమే అయినప్పటికీ కోవిడ్ వల్ల అనిశ్చితి అన్నది అన్ని దేశాలలోని అన్ని వర్గాల ప్రజలు దాని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నటువంటి దశలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో కోవిడ్ వల్ల వచ్చిన అనిశ్చితియే అనిశ్చితి కాదు, చాలా రకాల అనిశ్చితులు ఉన్నాయి. ఒక నిరుద్యోగికి ఉద్యోగము వచ్చేంత వరకు ఒక అనిశ్చితి ఉంటూ, ఒక రైతుకు వర్షాలు వస్తాయా రావా అనేటువంటి ఒక అనిశ్చితిలో నిరంతరము జీవిస్తూ ఉంటారు. ఒక విద్యార్థికి పరీక్షలు అవుతాయా కాదా అన్న అనిశ్చితిలో ఉంటూనే ఉంటారు. కాబట్టి అనిశ్చితి అన్నది జీవితాన్ని పాలించే ఒక నియమం ఒరిజినల్ గా. అందుకే హైసెన్బర్గ్ జర్మన్ ఫిజిసిస్ట్ ఏమంటాడు అంటే, ద హోల్ యూనివర్స్ ఈజ్ గవర్న్డ్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టెనిటీ. అనిశ్చితి నియమం అన్నదే ఈ మొత్తం విశ్వాన్ని పాలిస్తూ ఉన్నది. అనిశ్చితి నియమము లేకుండా ఏది సంభవం కాదు. కాబట్టి అనిశ్చితి అన్నది ఎప్పుడు ఉన్నది, కానీ ఇప్పుడు వచ్చినటువంటి అనిశ్చితిని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడంలో ఒక సార్వజనీనత కనిపిస్తున్నది. అన్ని దేశాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని రకాల వాళ్ళు దానికి బాధితులవుతూ ఉన్నారు. అండ్ దేర్ఫోర్ ఐ వాంట్ టు మేక్ ఎ డిస్టింక్షన్. ద అన్సర్టెనిటీ క్రియేటెడ్ బై COVID is natural, but the impact it shows is not natural. ఒరిజినల్లీ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. Any natural calamity is natural, but the moment it hits the society, it becomes social. కాబట్టి సహజంగా సంభవించే ఏ విపత్తు అయినా సహజమే అయినప్పటికీ సమాజాన్ని తాకేసరికి అది సామాజికం అయిపోతూ ఉంటుంది. కాబట్టి విపత్తు స్వాభావికము, విపత్తు యొక్క ప్రభావము సామాజికం. అయితే విపత్తును గురించి అర్థం చేసుకోవాలి అంటే స్వాభావిక స్థాయిలో అర్థం చేసుకుంటే దాని నుంచి వచ్చే ఉపశమన ప్రక్రియలన్నీ కూడా స్వాభావికాలుగానే వస్తూ ఉంటాయి. కానీ విపత్తును ఒక స్వాభావికమైనటువంటి విపత్తుగా కాకుండా అది ఒక సామాజిక విపత్తుగా మనం పరిగణించినప్పుడే ఆ విపత్తు నుంచి బయటపడడానికి మనం ఎంచుకునేటువంటి మార్గాలు, ప్రత్యామ్నాయాలు సమాజాన్ని విశ్లేషించి దాని ఆధారంగా వస్తూ ఉంటాయి. ఎట్లా ఒక స్వాభావిక విపత్తు సామాజికం అవుతుంది అంటే, కోవిడ్ అన్నది అన్ని వర్గాల ప్రజలను తాకినప్పటికీ దాని వల్ల ప్రభావానికి లోనైనటువంటి వర్గాల యొక్క బాధలు చాలా వేర్వేరుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాని ప్రభావాలలో ఉండేటువంటి డైవర్సిటీ, వాటి ప్రభావాలలో ఉండేటువంటి భిన్నత అని చెప్పడం కూడా కొంచెం అన్యాయమే అవుతుంటుంది. వాటి ప్రభావాలలో ఉండేటువంటి అసమానత, అది భిన్నత్వం కాదు, అసమానత. కాబట్టి ఒక స్వాభావికమైనటువంటి విపత్తు కలిగించేటువంటి సామాజిక అసమాన ప్రభావాన్ని విశ్లేషించకుండా ప్రత్యామ్నాయాన్ని గనక ప్రతిపాదిస్తే మనము స్వాభావికమైనటువంటి విపత్తును స్వాభావిక స్థాయిలోనే అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇది అందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది స్వాభావికమైనది, కాబట్టి దీనికి ఒకే రకమైనటువంటి పరిష్కార మార్గాన్ని వెతకచ్చు అనుకుంటూ ఉన్నాం. కాబట్టి మ్యూట్ అయ్యారు సార్. హలో సార్. ఈ విపత్తును అర్థం చేసుకోవడంలోనే మనము సార్వజనీనత దగ్గర ఆగిపోతూ ఉన్నాయి విశ్లేషణలన్నీ కూడా. సార్వజనీనత నుంచి చాలా ముందుకు వెళ్ళి దానికి ఉన్నటువంటి సామాజికత ఏమిటి దాన్ని అర్థం చేసుకుంటే ప్రభావం యొక్క
తీవ్రతను బట్టి ఉపశమనాలు గాని, ప్రత్యామ్నాయాలు గాని, ఆ విధానాలు గాని రావాల్సి ఉంటుంది. ఏమిటి ఈ సామాజికత అంటే, అమెరికాలో విపరీతమైనటువంటి ఈ కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ, అక్కడి గణాంకాలు మనకు చెబుతున్నయి ఏమిటి అంటే, ఈ స్వాభావికమైనటువంటి విపత్తు యొక్క ప్రభావానికి ఎక్కువగా గురవుతున్న వాళ్ళందరూ కూడా బ్లాక్స్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటి? స్వాభావికమైనటువంటి విపత్తుకు ఒక సామాజిక లక్షణము ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. ద మూమెంట్ ఎ న్యాచురల్ కెలామిటీ టచెస్ ది సోషల్ మీడియం, ఇట్ రిఫ్రాక్ట్స్. ఫిజిక్స్ లోపల గనక కాంతి కిరణాలు ఏ వస్తువు మీదనైతే పడతాయో ఆ వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి అది వక్రీభవనం చెందుతూ ఉంటుంది. అలాగే ఈ స్వాభావిక విపత్తు ఏ సమాజ స్థాయి మీద పడుతుందో దాన్ని బట్టి దాని ప్రభావం యొక్క తీవ్రత కూడా ఉంటుంది. దీని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మైగ్రేషన్ వర్కర్స్ మీద పడ్డ ప్రభావాన్ని మనం చాలా కళ్ళారా చూసాం. ఎందుకంటే నాలాంటి ప్రొఫెసర్ల మీద దీని పడ్డ ప్రభావము ఆల్మోస్ట్ నెగ్లిజెంట్. ఒక దగ్గర కూర్చోవడంతోనే సరిపోయింది. అదే ఒక మైగ్రెంట్ వర్కర్ తో నా ప్రభావాన్ని గనక చూస్తే చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు. అలా మనం ఒక్కొక్క సామాజిక వర్గం మీద దీని యొక్క ప్రభావాన్ని గనక విశ్లేషిస్తే ఆ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పిల్లల యొక్క విద్య మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని ప్రాతిపదిక చేసుకొని మన ప్రత్యామ్నాయాలు రావాలి. కానీ మన ప్రత్యామ్నాయాలు కోవిడ్ యొక్క సార్వజనీనత ఆధారంగా వస్తున్నటువంటి ప్రత్యామ్నాయం. కాబట్టి అక్కడ మనం ఆలోచించాలి. ఈ కోవిడ్ మనకు ఒక 2 అంశాల్ని, మౌలికమైనటువంటి అంశాల్ని మనకు ఒక పాఠంగా నేర్పాయి. ఒకటి, కోవిడ్ taught us a lesson that humans are equal at universal level. అంటే సార్వజనీనత దృష్ట్యా చూస్తే మనుషులందరూ నాకు మాత్రం సమానులే ఆ వైరస్. కాబట్టి సమానత్వము అన్నది ఒక నియమాన్ని కోవిడ్ చాలా ప్రస్ఫుటంగా చెప్పింది. అంటే స్వాభావికంగా మీరందరూ సమానులు. అందుకే చాలా రాజ్యాంగాలు లేదా యునైటెడ్ నేషన్స్ యొక్క కాన్స్టిట్యూషన్ కూడా ద హ్యూమన్స్ ఆర్ బార్న్ ఈక్వల్ అంటూ. బార్న్ ఈక్వల్ ఇన్ ద సెన్స్ దే బిలాంగ్ టు ఎ పర్టికులర్ స్పీషీ. సో కోవిడ్ అన్నది దీన్ని నిరూపించింది. మీరందరూ నాకు సమానులు. మీరందరూ నాకు సమానులే అయినప్పటికీ నా అసమాన ప్రభావము నా వల్ల కాదు, సమాజాన్ని మీరు తీర్చిదిద్దుకున్న రీతుల వల్ల నా యొక్క ప్రభావం అసమానంగా ఉంటూ ఉంది. అంటే ఇక్కడ సోషల్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమాటిక్. ఈ పాఠాన్ని మనకు చెప్పింది. అంటే మౌలికంగా గుణపాఠం నేర్చుకోవాలి అనుకుంటే ప్రపంచం లోపల కోవిడ్ చెప్పినటువంటి సార్వజనీన సమానత, స్వాభావిక సమానత అన్నదాన్ని మనం తీసుకోవాలి. మనం భారతీయ పరిభాషలో చెప్పాలి అంటే ప్రపంచమంతా ఒక వసుదైవ కుటుంబకం అని మనకు వైరస్ చెప్పింది. నువ్వు ఏ దేశం వాడివైనాక, ఎలాంటి ధనవంతుడివైనాక, పేదవాడివైనాక, ఏ కులంలోనైనా పుట్టు, ఏ రంగుతోనైనా పుట్టు, నా ముందు మీరందరూ సమానం, మీరందరూ ఒకటేనా. కాబట్టి ఈ పాఠాన్ని నేర్చుకుంటే సమాజాన్ని పునర్వ్యవస్థీకరించడం లోపల చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ పాఠాన్ని నేర్చుకునే క్రమం లోపల విధానాలు పోవడం. సో దేర్ఫోర్ మై ఫస్ట్ ప్రపోజిషన్, my first idea is to share that COVID is natural, but it is social. It is not only social, it depends on in which country this COVID enters, it becomes political. And particularly we have experienced in India how the COVID, the natural COVID, immediately became social and within no time became religious and political. అందుకే ఒక విపత్తు అన్నది ఏ సామాజిక సన్నివేశంలో సంభవిస్తున్నది అన్నది ఆ విపత్తుకు ఉండేటువంటి సామాజిక రాజకీయ స్వభావాన్ని కూడా బయటపెడుతూ ఉంది. వాటిని మనము విధి విధానాలను రూపొందించే క్రమం లోపల వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. వాటిని పరిగణలోకి తీసుకోవడం ఎక్కడా జరగడం లేదు. కాబట్టి దాన్ని మనం ఎట్లా ముందు పెట్టాలి ఒక పౌర సమాజ సభ్యులుగా, దీని యొక్క విపత్తు యొక్క అసమానతను, విపత్తు ప్రభావం యొక్క అసమానతను ప్రాతిపదిక చేసుకొని ఉపశమనాలు ఉండాలి, ఎలా ఉండాలి అన్నదాన్ని పౌర సమాజం చాలా బలంగా పెట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే విపత్తును
సామాజిక వర్గాలు తరగతులుగా వారీగా దాని ప్రభావాన్ని విశ్లేషించి దానికి అనుగుణమైనటువంటి ఉపశమనాలు ముందుకు రావాలి, ప్రభుత్వాలు ప్రతిపాదించాలి అంటే తప్పనిసరిగా పౌర సమాజం యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. అందుకే పాశ్చాత్య దేశాల్లో ఎక్కడెక్కడైతే పౌర సమాజాలు తమ భూమికను చాలా బలవంగా నిర్వర్తిస్తున్నాయో అక్కడక్కడ ఉపశమనాలు కూడా చాలా బలంగా ముందుకొస్తుంది. నాకెందుకో అనిపిస్తుంది భారతదేశంలో పౌర సమాజంలో సభ్యులమైనటువంటి మనం అందరము మన భూమికను సమర్థవంతంగా నిర్వహించడం లోపల ఎక్కడో ఒక దగ్గర విఫలమవుతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. సో కెన్ వి థింక్ అబౌట్ దిస్? దిస్ ఇస్ వన్ పాయింట్. అండ్ లెట్ మీ గో టు ది టెక్నాలజీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సాంకేతికత ఏమి చేయగలుగుతుంది సమాజం? సాంకేతిక తటస్థమైనదా? వెదర్ ఈజ్ ఇట్ న్యూట్రల్ టూల్, వెదర్ ఇట్ హ్యాస్ అన్ ఐడియాలజీ? ఆ సైద్ధాంతిక చర్చల్లోకి పోను గాని సాంకేతికతకు రెండు రకాల పదునుంటూ ఉంది. నేను సాంకేతికను ఒక 3 రకాలుగా చారిత్రకంగా అర్థం చేసుకుంటూ ముందు ఉపకరణాలు, టూల్స్ అంటూ ఉంటాం. వెరీ ఇంట్రెస్టింగ్లీ హ్యూమన్ సివిలైజేషన్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టూల్స్. అసలు మానవ నాగరికత, మీరు ఏ నాగరికతను తీసుకున్నా, గ్రీకు నాగరికత, మెసోపోటేమియా నాగరికత, సింధు నాగరికత, ఈజిప్ట్ నాగరికత, చైనీస్, ఏ నాగరికతను తీసుకున్నా నాగరికత వికాసంలో ఆవిర్భావం లోపల ప్రధానమైన భూమికను పోషించింది ఉపకరణాలు, పరికరాలు, టూల్స్. అందుకే చరిత్రకారులు చరిత్ర యొక్క వర్గీకరణను కూడా ఉపకరణాల ఆధారంగానే చేశారు, విభజించారు. పాతరాతి యుగమని, కొత్తరాతి యుగమని, ఇనుము యుగమని. ఈ పాతరాతి, కొత్తరాతి, ఇనుము, కంచు, ఈ యుగాలన్నీ ఏమిటి అంటే మనుషులు తమ జీవిక కోసం, భౌతికపరమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసము ఉత్పత్తి చేసే క్రమం లోపల ఉపయోగించినటువంటి ఉపకరణాలు. కాబట్టి ఆ ఉపకరణాల ఆధారంగా వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థీకరణలు జరిగాయి. కాబట్టి ఆనాటి సమాజాన్ని పాతరాతి యుగం అన్నారు. పాతరాతి యుగము అంటేనే ప్రకృతిలో స్వభావ సిద్ధంగా దొరుకుతున్నటువంటి రాయిని ఉపయోగించి ఉత్పత్తి క్రమాన్ని పెంచుకున్నారు కాబట్టి దాన్ని పాతరాతి యుగం అన్నారు. మనిషి యొక్క పరిణామ క్రమం లోపల రాతిని చెక్కి తద్వారా ఉత్పత్తిని మరింత పెంచుకున్నారు కాబట్టి దాన్ని కొత్తరాతి యుగం అన్నారు. ఆ తర్వాత క్రమం లోపల మెటల్స్ ను కనుగొని వాటిని ఉపకరణాలుగా చేసుకొని తమ ఉత్పత్తిని పెంచుకున్నారు కాబట్టి వాటిని ఇనుము యుగం అన్నాము, లేదా కంచు యుగం అంటూ ఉన్నాం. కాబట్టి ఉపకరణానికి, మానవ జీవితానికి, మానవ నాగరికతకు చాలా అవినాభావమైన సంబంధం. ఉపకరణాలు లేని మానవ నాగరికతను ఊహించడం చాలా కష్టం. ఎందుకు అంటే మానవుడికి ఉన్నటువంటి ఒక స్పెషల్ ఎబిలిటీ ఏమిటి అంటే వాడి చేతి యొక్క నిర్మాణం. గార్డెన్ చైల్డ్, మ్యాన్ ఈజ్ ది మేకర్ ఆఫ్ హిస్టరీ అన్న పుస్తకంలో చాలా వివరంగా రాశాడు. మనిషి యొక్క చేతి ఆకారమే మనిషికి వెలుపల ఉండేటువంటి వాటిని ఉపయోగించే శక్తిని లేదా కౌశలాన్ని, స్కిల్ని ఇస్తూ ఉంటుంది. మన చేతి ద్వారా ఉపయోగించగలుగుతాం. మిగతా ఏ జంతువు కూడా తమ శరీరంలో భాగమైనటువంటి శక్తుల్నే ఉపయోగిస్తాయి, కానీ శరీరానికి వెలుపల ఉండేటువంటి వాటిని ఉపకరణాలుగా ఉపయోగించాలి. అది ఒక 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 లక్షణమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన లక్షణము మనిషి. కాబట్టి ఉపకరణాలు లేని మానవ నాగరికతను ఊహించడం కష్టం, అసలు లేదు నాగరికత. కాబట్టి ఉపకరణాలన్నవి మానవ వికాసానికి తొలిమెట్టు. కాబట్టి వాటిని మనము రిజెక్ట్ చేయలేము. ఇది ఉపకరణాలు. ఈ ఉపకరణాలని ఏ దశలో ఉపయోగించారు అంటే దాన్ని మనం ఆదిమ సమాజం అంటూ ఉన్నాము, లేదా కొద్దిగా వ్యవసాయ సమాజం, పోడు వ్యవసాయం లాంటి సమాజం. ఉపకరణాల నుంచి సమాజం ఇంకా కాస్త ముందుకు పోయి 1000 సంవత్సరాలు యంత్రాలను ఉపయోగించడం మొదలు. ఉపకరణానికి, యంత్రానికి ఉండేటువంటి మౌలికమైన తేడా ఏమిటి అంటే ఉపకరణాన్ని మనం ఉపయోగిస్తే ఉపయోగిస్తాము, యంత్రము తనంత తానుగా పనిచేయగలదు. కాబట్టి యంత్రము ఏ మానవ వికాస దశలో వచ్చింది అనక చరిత్ర కనుక చూస్తే మనకు ఫ్యూడలిజం కాస్త పోతూ పోతూ పెట్టుబడిదారీ విధానము వస్తున్న క్రమం లోపల యంత్రాలు రావడం జరిగింది. అసలు పెట్టుబడిదారీ విధాన ఆవిర్భావానికి యంత్రాల తయారీకి చాలా అవినాభావ సంబంధం. కాబట్టి
ఒక సమాజాన్ని ఒక దశ నుంచి ఇంకొక దశకు తీసుకువెళ్ళే క్రమం లోపల ఉపకరణాలు యంత్రాల యొక్క పాత్ర చాలా మౌలికమైనటువంటి పాత్ర. ఇది యంత్ర దశ అంటూ ఉన్నది. ఇది మనకు 14వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. ఇక తర్వాత వచ్చింది టూల్స్, మెషిన్ కాకుండా దీనికి కొంచెం సొఫిస్టికేటెడ్ నేమ్ టెక్నాలజీ అంటూ ఉంది. దానికి పేరు పెట్టాలనుకుంటే ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ లోపల కంప్యూటర్స్ లాంటివి కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ మనకు అందులోకి వస్తూ ఉంటాయి. ఈ టెక్నాలజీ ఏం చేస్తున్నది అంటే సమాజాన్ని మౌలికంగా మార్చేటువంటి ప్రక్రియలో భాగం పంచుకుంటూ ఉంది. కాబట్టి సమాజ పరిణామ క్రమం లోపల నువ్వు టూల్స్ అనండి, యంత్రాలు అనండి, టెక్నాలజీ అనండి, సాంకేతికత అనండి, వీటి యొక్క పాత్ర చాలా మౌలికమైనటువంటి పాత్ర. అవి సమాజాన్ని ఒక గుణాత్మకమైనటువంటి మార్పు దిశకు తీసుకుపోయేటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి we cannot imagine social process, social progress without the use of either tool or machine or technology. So therefore, one conclusion we can draw with this analysis, ఈ యొక్క విశ్లేషణ ద్వారా మనకు వచ్చేటువంటి ఒక నిర్ణయం ఏంటి అంటే టెక్నాలజీని మనం కాదనలేదు. We cannot escape from the use of technology. So therefore, these three stages of technology has used, and here let me bring one more aspect to understand the role of technology in society and in education. The one more aspect is very important. What is human? Human is governed by at least three forces or three powers. One is physical power, the other one is mental power, the third one is the moral power. అంటే మనుషులు మూడు శక్తుల చేత పాలింపబడతారు. భౌతిక శక్తి లేదా మానసిక శక్తి. హలో 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 You are okay, sir. You are okay. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ మాట్లాడండి సార్, ప్లీజ్ మీరు మాట్లాడండి. రవీంద్ర ప్రసాద్, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాదు ప్లీజ్. Hello, any question? Nothing. No, You sir. Please go ahead. Okay. Right. What I am proposing is we are governed by three forces: physical force, mental force, and moral force. Why I am bringing this? Very interestingly, the tool and machine replace the physical force of human. మనుషులకు ఉండేటువంటి భౌతిక శక్తిని అది రీప్లేస్ చేస్తూ ఉంటుంది. And technology now is replacing the mental force of human being. That is artificial intelligence or internet, whatever you call. And moral, physical force and intellectual force are within the individual. Whereas moral force is the sum total of social process. And technology is defined as accumulation of the labor. అంటే మనిషి యొక్క శారీరక శ్రమను తగ్గించడానికి ఉపయోగించేటువంటి ఉపకరణం అది. కాబట్టి ఈ మూడును మనం ఒక దగ్గర పెట్టి విద్య దగ్గర కనుక వస్తే, ఇఫ్ యూ కమ్ టు ది ఎడ్యుకేషన్, దిస్ ఈస్ వాట్ మై టేక్ ఆన్ టెక్నాలజీ అండ్ వాట్ టెక్నాలజీ డస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఎడ్యుకేషన్. Am I audible now? Yeah, you are. Am I audible? Oh, yeah, you are audible. So, let me very briefly talk about what technology does in human society and what technology can do in education. Then only we can comment upon whether online courses are relevant or not. వాటి ప్రాసంగికత ఏముంటుంది, వాటి సాధ్యాసాధ్యాలు ఏముంటుంది. సార్ వాయిస్ రావడం లేదు, ఒకసారి చూసుకోండి, మళ్ళీ వాయిస్ చూసుకోండి. హలో రాజమౌళి గారు వినబడుతుంది, అందరూ వినబడుతుంది సార్. రాజమౌళి గారు అందరికి వినొస్తుంది సార్, అందరికి వినొస్తుంది. వాయిస్ బాగానే ఉంది, వాయిస్ బాగానే ఉంది.
ఓకే సార్, Okay, మీరు okay, మాట్లాడండి సార్. okay, సార్ సార్ okay, ప్లీజ్ ప్లీజ్. ఓకే Okay, okay. So my point now here is for your reflection is that what technology does in society, whether it is tool, machine or technology. A Japanese computer scientist, after conducting many experiments in education in Bangalore, Jaipur and in America, said that technology amplifies what is. Let me repeat it. This is very essential to understand online education. Any సార్ technology, వాయిస్ వినబడడం లేదు, ఒక్కసారి చూడండి, వాయిస్ వినబడడం లేదు. technology amplifies, technology accelerates, technology speeds up the process. What it amplifies, to my understanding, this is very important statement. సాంకేతికత అన్నది దేనిని ద్విగుణీకృతం చేస్తుంది. సాంకేతికత యొక్క పనే ద్విగుణీకృతం చేయడం, మల్టిపుల్ చేయడం. ఎందుకంటే ఒక వ్యక్తి 1 గంటలో చేసే పనిని ఒక యంత్రము 2 నిమిషాల్లో చేస్తూ ఉంటుంది. అంటే పనిని ద్విగుణీకృతం చేస్తుంది, స్పీడప్ చేస్తుంది, ఎఫిషియెంట్ గా చేస్తుంది. కాబట్టి టెక్నాలజీ యొక్క చాలా పనులన్నిటిని ప్రోగుజాగా చేసి అది చేసే పని ఏమిటి అంటే మనుషులు చేసే పనిని అది ద్విగుణీకృతం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనుషులు చేసే పనిని అది ద్విగుణీకృతం చేస్తుందో మనుషుల్ని అది యూజ్లెస్ మనుషులుగా తయారు చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది టెక్నాలజీ. ఒక బ్యాంకులో 5గురు చేసే క్లర్కులు చేసే పనిని ఒక ఏటీఎం చేస్తుంది అంటే 5గురు క్లర్కులు యూజ్లెస్ అయిపోతూ ఉంటారు. ఒక రోడ్డు వేసే క్రమంలో 100 మంది కూలీలు పనిచేస్తే 5 రోజుల్లో వేసే రోడ్డును ఒక యంత్రం వచ్చి ఒకే రోజులో చేస్తూ ఉంటుంది. అంటే 100 మంది కూలీలు యూజ్లెస్ అయిపోతూ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యంత్రం చేస్తున్న పని ఏమిటి అంటే ఇది మనుషులు చేసే పనిని ద్విగుణీకృతం చేస్తూ ఉంటుంది. ఇది మనం విద్యకు పోయినప్పుడు చూద్దాం. సో దేర్ఫోర్ వాట్ టెక్నాలజీ డస్, దేర్ ఆర్ 2 అపోజిట్స్ టు టెక్నాలజీ. ఇట్ liberates individual from labor. It domesticates individual to labor. అది లిబరేట్ కూడా చేయగలుగుతుంది, విముక్తిని తీసుకురాగలుగుతుంది, లేదా అది నిన్ను బానిసను కూడా చేయగలదు, నిన్ను ఏమి చేతగాని వాడిగా కూడా చేయగలదు. రెండు చేస్తుంది. టెక్నాలజీ తనకు తానుగా రెండు చేయదు. టెక్నాలజీని ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరు అన్న దాని మీద టెక్నాలజీ యొక్క భూమిక ఆధారపడుతూ ఉంది. అందుకే ఇక్కడ natural technology or neutral technology becomes ideological technology. This is one thing. So let us underline that technology amplifies what is. ఏం ఉన్నదో దానిని ద్విగుణీకృతం చేస్తూ ఉంది. కాబట్టి మనము విద్యలో ఏమున్నది అన్నది ముందు విశ్లేషించాలి. ఎలాంటి విద్యా వ్యవస్థ ఉన్నది అన్నది మనం ముందు విశ్లేషిస్తే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చి ఏం చేస్తుందో తెలిసిపోతుంది. బికాస్ unless we analyze what is, it is very difficult to assess what impact this online education will show. కాబట్టి ఏమున్నది అన్నది విశ్లేషించకుండా, బ్యాంకులో ఏమున్నది అన్నది విశ్లేషించకుండా బ్యాంకులో కంప్యూటర్ ఉపయోగిస్తే ఏమవుతుంది అని చెప్పడం చాలా కష్టం. సో therefore our responsibility as a civil society members is what kind of education system we వరకు పరిమితమైన విశ్లేషించిన ఎలాంటి విద్యా వ్యవస్థ ఉంది. ఇది ఒక అంశాన్ని మనం చూడాలి రాబోయే 5 నిమిషాలు. దీనికంటే ముందు ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఐ సెడ్ ఎట్ ద బిగినింగ్, టెక్నాలజీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెటీరియల్ ప్రొడక్షన్, టెక్నాలజీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ రెంటి మధ్య ఉండే మౌలికమైన తేడాను గుర్తించకుండా, దాన్ని విశ్లేషించకుండా మనము విద్యలో టెక్నాలజీ యొక్క ఉపయోగము, ఆన్లైన్ ఉపయోగాన్ని గురించి చర్చించడం సాధ్యం కాదు అని నేను భావిస్తాను. ఏమిటి ఆ తేడా ఏమిటి అంటే, ఏ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ చైర్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్చీని ఉత్పత్తి చేయడంలో టెక్నాలజీని ఉపయోగిస్తే కుర్చీ చేసేటువంటి ప్రక్రియ చాలా ద్విగుణీకృతమై ఎక్కువ చైర్లు ఉత్పత్తి కాగలవు. కార్పెంటర్ ఉద్యోగం పోతే పోవచ్చు,
అలాగే మీరు అన్ని భౌతిక పరమైనటువంటి అంశాల్లో యంత్రాల్ని కానీ టెక్నాలజీ కానీ ఉపయోగిస్తే అవి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేర్చగలరు. కానీ విద్యలో టెక్నాలజీ యూజ్ చేస్తే, ఎందుకంటే విద్య అన్నది భౌతిక వస్తూత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటిది కాదు. ఇది జ్ఞానోత్పత్తిలో ఉండేటువంటి ప్రక్రియ లేదా జ్ఞాన ప్రసరణంలో ఉండేటువంటి ప్రక్రియ. కాబట్టి జ్ఞాన ప్రసరణంలో సాంకేతికత టెక్నాలజీ, వస్తూత్పత్తి ప్రక్రియలో సాంకేతికత. హలో 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 సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. హలో మధ్యలో డిస్టర్బెన్స్ వాళ్ళు అన్మ్యూట్ అవుతున్నారు, వాళ్ళు అన్మ్యూట్ అవుతున్నారు. రైట్, ఓకే ఓకే. సో మై పాయింట్ హియర్ ఈస్ we have to recognize the fundamental difference between the use of technology in material process, use of technology in knowledge process. Because తరగతి గదిలో మనం ఒక పాఠం చెబుతున్నాము అంటే అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ అన్నది అబ్స్ట్రాక్ట్ ప్రక్రియ. ఈ కాగ్నిటివ్ ప్రాసెస్ ఏదైతున్నదో చాలా అబ్స్ట్రాక్ట్ ప్రాసెస్. అబ్స్ట్రాక్ట్ ప్రక్రియ గుండా విద్యార్థి అభ్యసించాలి. ఈ జ్ఞాన క్రమానికి ఉండే ఒక మౌలిక లక్షణం ఏమిటి అంటే ఇట్ ఈస్ ఇన్విజిబుల్. భౌతిక ఉత్పత్తి ప్రక్రియకు ఉండేటువంటి మౌలిక లక్షణం ఏమిటి అంటే అది విజిబుల్, నువ్వు దాన్ని చూడగలుగుతావు. కానీ జ్ఞాన ప్రసరణ క్రమంలో ఉండేటువంటి మౌలికమైన లక్షణము ఇట్ ఈస్ ఇన్విజిబుల్. సో వెన్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ది ప్రోడక్ట్ ఈజ్ డబ్లీ అన్సర్టెన్. అనిశ్చితి అన్నది తరగతి గదిలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. టీచర్ చెబుతూ ఉంటాడు కానీ టీచర్ మధ్యలో ఒక అనిశ్చితి పోతూ ఉంటుంది. నేను చెబుతున్న పాఠం పిల్లలకు అర్థమవుతుందా లేదా అనే ఒక అనిశ్చితి, అన్సర్టెనిటీ ప్రివేల్స్ ఎవ్రీ టైం. కాబట్టి జ్ఞాన క్రమం లోపల యంత్రాల యొక్క ఉపయోగము ఏ మేరకు మనం అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలుగుతుంది అన్నదాన్ని మనము చూసుకుంటే జ్ఞాన ప్రసరణ క్రమం భౌతిక ఉత్పత్తి క్రమానికంటే భిన్నమైంది. కాబట్టి ఇక్కడ యంత్రాల ఉపయోగము మనం అనుకున్న స్థాయి లోపల ఉపయోగకరంగా ఉండకపోవచ్చు అనేటువంటిది చాలా శోధన యొక్క ఫలితాలు మనకు తెలియజెప్పుతుంది. బట్ దిస్ ఈజ్ ఎ థియరిటికల్ ఆస్పెక్ట్. బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ థియరిటికల్ ఆస్పెక్ట్. బట్ స్టిల్ ఈ తేడా ఉన్నప్పటికీ నౌ కండిషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ టు యూజ్ ది టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ or online in education. Online is nothing but one part of technological use. You are using technology to organize the classroom. Is it possible in Indian context? Epistemologically, it is not desirable. If I make a statement as a teacher educator, epistemologically, it is not desirable. The Sanketikata dwara లేదా ఆన్లైన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడము అనేటువంటిది అనుచితమైనటువంటి అంశం. ఎందుకు అనుచితము అంటే ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని అందించవచ్చు కానీ జ్ఞానాన్ని అందించడం సాధ్యం కాదు. ఇన్ఫర్మేషన్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పోల్ టు ది అదర్ వితౌట్ పర్సనల్ ఇంటరాక్షన్. కాబట్టి జ్ఞానాన్ని ప్రసరణం చేయడం మాత్రం సాధ్యం కాదు. కాబట్టి బడిలో మనం సమాచారాన్ని ఇస్తున్నామా లేదా జ్ఞానాన్ని ఇస్తున్నామా ముందు తెలుసుకోవాలి. బడిలో మనం ఇచ్చేది సమాచారము కాదు జ్ఞానము అన్నప్పుడు జ్ఞాన నిర్మాణ ప్రక్రియలు అన్నవి చాలా వేరువేరుగా ఉంటూ ఉంటాయి. అవి భౌతిక రూపంలో వ్యక్తుల మధ్య ఒక సహకార భావంతో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను వర్చువల్ రియాలిటీ లోపల మనం క్రియేట్ చేయగలుగుతాం. దీన్ని ఆలోచించాలి, దీన్ని తప్పకుండా ఆలోచించాలి. అయితే but the problem is now according to UNESCO statement 1.2 billion students are out of school in the world. భారతదేశంలో చూస్తే దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలు కానీ కళాశాలకు పోలేని ఒక స్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ స్థితి శాశ్వతమా? ఒరిజినల్లీ వెరీ ఇంట్రెస్టింగ్లీ చర్చ ఎప్పుడు కూడా స్థితి ఉన్నది ఉండబోతున్నది అన్న ప్రిమైస్ మీద ఆధారపడి చర్చ జరుగుతుంది. కాబట్టి కోవిడ్, కెన్ దేర్ బి ఎ పోస్ట్ కోవిడ్ ఆర్ దేర్ కెన్ నాట్ బి ఎ పోస్ట్ కోవిడ్? వెదర్ కోవిడ్ పీరియడ్ కంటిన్యూస్ ఫర్ ఎవర్
I believe, because I have a faith in science, the COVID will be ended by the end of maybe in a year. And post-COVID means everybody goes to the school. But before that, if you introduce the technology at every level, very interestingly, it has a very negative impact on the processes of education. So therefore, now let me see into the possibilities. Sadhya sadhyalu. When I look at online education, uh, on education through online, let me confine to the school education. First of all, we have to look at 3 levels to understand the problem little more clearly, with clarity. One is the availability of the resources. I think the person who introduced me very beautifully explained what is the level of availability of physical resources. Let me make one distinction between resources that are needed in schools. Resources needed in material production are different from the resources needed in knowledge transfer or knowledge transmission. So therefore, my first take is, what is the level of availability of resources in Indian school system? Before that, can we characterize Indian school system? Because characterization is very essential whether or not to introduce online education or not. And my first one-line statement in characterizing the education, everybody knows who lives in Telangana, that Indian education system, particularly school system, is highly uncommon school system. It is highly unequal school system. Unequal in terms of physical resources, cognitive resources, human resources, technological resources. You take anything, they are highly uncommon. So in an uncommon school system, if you introduce online, what it does, let me go to my first proposition, that it magnifies the inequalities. It amplifies the inequalities. It accelerates the inequalities, because technology, the fundamental character of technology is very simple. It accelerates what is. Whatever you give it, it accelerates. And what you are giving to online education, a unequal, multi-layered educational system. When you introduce online education in a multi-layered, highly unequal school system, it multiplies inequalities. It multiplies layers and layers. It creates much more layers than what we have now, because that is the duty of the technology. That is the nature of the technology. I think I am audible. So that Please, is the sir. nature of technology. Yeah. So therefore, let us keep this characterization of school system in mind, back of mind, because any solution, any alternative to the present system must be founded on your characterization of education, because the present government or the policy makers or even intellectuals are proposing online education without understanding the characterization of school system and education system. Even if they understood, they are ignoring it. The moment you ignore the fundamental character of your school system, you are going to harm more than positive to the school system. So therefore, let us go for what is the availability and accessibility. Again, let me make one distinction here. Availability automatically cannot become accessibility in education. And what is availability? Availability of physical resources. And I don't want to go what are the physical resources, starting from chalk to everything. And in school system, along with physical resources, there is very vital resource which we call in education as cognitive resources. Cognitive resources are not simply physical, they carry some knowledge with them. And the cognitive resource, whatever it contains, in order to learn what a cognitive resource contains, the child needs a adult support, that is the teacher support.
And in absence of teachers' continuous support, a learner cannot make the meaning, the material present in cognitive resource. If I give one example of cognitive resource, the globe is a cognitive resource. Map is a cognitive resource. The tables are cognitive resources. And these cognitive resources are not with information, they are with the meanings. These meanings cannot be learnt in isolation from an adult who is present in the classroom, that is the teacher, an effective, a quality teacher. So therefore, quality teacher's role is to translate the meanings that are present in cognitive resource into knowledge, into the minds of the children. So therefore, this interaction, a continuous interaction, is absolutely absent in online education. So therefore, and what is the availability of these cognitive resources in multiple layered school system? This is, we have to see. And the cognitive resources includes even computer, the availability of the computer, not in physical form, but in a cognitive form. Physically, a computer is there in school, maybe, but cognitively, whether its presence is felt or not. And for that, you need, again, a continuous human resource support, a teacher support in the classroom to translate computer from physical resource to a cognitive resource. And power connection, internet connection, there is no need to mention, they are absolutely absent. So therefore, online education, particularly in school education, is going to multiply the inequalities in Indian school system, not only in terms of quantity, but also in terms of quality. Because online learning, the burden is transferred to the child. Whereas in classroom, though child has responsibility to learn, but there is a constant interaction with the teacher, the presence of teacher, very essential in Indian classrooms. Because Indian homes, particularly the rural, tribal, poor villages, the academic support or cognitive support from homes is almost negligible. When cognitive support from home is negligible, that support must come from a school system. So therefore, lack of school is not only a lack of interaction, it is a lack of absolute support to the child. So therefore, one aspect. Am I audible or is there any problem? Hello? No problem, Okay, sir. sir. No, Sir, no sir, problem. please. Ah, yes. So therefore, we have to reflect on why we either want or not want online education from a cognitive point of view, not only physical availability point of view. So therefore, from cognitive perspective, online education, particularly in school education, and more particularly in primary and middle school, is not advisable. It is going to definitely multiply the inequalities that are already persistent in Indian school system. This is one. And one more dimension, if I want to add to this, to strengthen our understanding about what is the peculiar characteristic of education. Tool is external to human being. And tool, when it is used for successive generations, tool becomes culture of the individual. Originally, tool is external, but when successive generation uses the tool becomes internal to the younger generation and becomes a part of culture. When a tool becomes a part of culture, using the tool becomes very easy. If I give one example, language as a tool. Language as a tool, language as a culture. If in a Telugu medium school, if a teacher is teaching in Telugu, the child who is coming from Telugu background, the language is not a tool for the child. Language is a part of culture that is inside. Therefore, whatever teacher teaches in that medium, it is easily conversable, understandable by the child.
But in the same class, if I go and teach in English, though it is a language, it is not internalized by the child. Language becomes a tool for the child, not as a culture for the child. When language becomes a tool, not as a culture, child cannot make the meaning in that particular, though teacher is teaching. And this analogy can be applied to the computer or learning through online. Computer or internet or smartphone and whatever the name we give, laptop, whether they are tools, whether they are culture. Hello? 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 Sir, please, Martin, sir, please. Martin, sir, please. Right. So what my point here is, even if you provide computers to every child, laptop to every child, iPad to every child, internet connection to every child, they remain as a tool which are necessarily outside to the child. They have not become the culture of the child. When they have not become the culture of the child cannot use it. And therefore, the myth on which this is proposed is the knowledge is click distance to the every child is a big myth in Indian context. Because though click is, I am near to click, but knowledge is not near to me, because I cannot use computer as a part of my culture, but computer as a part of my tool, and I do not know how to use the tool. So therefore, this particular dimension goes a little further in understanding why we do not want to have online education. So therefore, my understanding informs me that online learning in school education, particularly, I don't want to go to higher education now, in particularly school education, has a counterproductive. It is not a productive tool, it is a counterproductive tool. And it increases the existing inequalities, and so many children will certainly begin to feel, if I use Ivan Illich quote, they begin to feel that psychological impotence. When a computer is given in the class, if I fail to use it, the burden lies on me. And as long as computer remains as outside as a tool to me, I cannot use it even it is present. So its availability automatically is not becoming my accessibility. So therefore, we have to make a clear distinction between availability and accessibility of the tools in classroom system. So therefore, this kind of analysis, I arrived at a conclusion that online education in blanket ban we cannot refuse, because technology has always a progressive role. It has a counterproductive role, but technology has a progressive role. If not now, tomorrow we have to adopt the technology. Online, if not online, use of technology is not a new thing. Use of technology, the idea brought forth by Rajiv Gandhi in 1986, new education policy. And when he proposed, if I take an anecdotal example, when he proposed to supply education through television, Sam Pitroda and Rajiv Gandhi, and intellectuals questioned him, what you are talking about technology in education, please you conduct a survey on the status of technology in Indian schools. And then they conducted a greatest research that happened in India, that is the Operation Blackboard. And what Operation Blackboard informed Rajiv Gandhi and P.V. Narasimha Rao, the then Human Resource Development Minister, the Indian classrooms are suffering from not having blackboards, and you are proposing television in the schools. So they analyzed what is, and they come out with a proposal. And similarly, after 1986, there are many policies try to introduce computer education. Hello? Hello?
Sir, sir, please, sir, please, sir. Uh, మాట్లాడండి సార్ ప్లీజ్. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. yes, మధ్యలో మిత్రులు మ్యూట్ లో పెట్టుకోండి వేరే వాళ్ళు ప్లీజ్. yes. Okay. So therefore, my రాజమౌళి గారి నంబర్ మ్యూట్ లో పెట్టాను సార్. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ మ్యాప్ లేదంటే ఫస్ట్ 2 million తీసుకొని అయితే పోదు ఫస్ట్ డబ్బులు తీసుకుంటారు, కానీ అట్లా కాదు. నేను సార్ ప్లీజ్ సార్ మీరు మాట్లాడండి సార్. రమేష్ సార్ ప్లీజ్. okay. సార్ ప్లీజ్. Okay, someone is continuously in conversation. So my point here is, when you analyze what is the online is going to be counterproductive, particularly to marginalized sections of the society, because of reasons I have given, other than physical facilities, but cognitive and సార్ మీరు మ్యూట్ లో అయిపోయింది సార్. రమేష్ సార్ ప్లీజ్. and epistemology. Blanket ban is not a possible. Blanket ban is not a possible. Then can we go for? Therefore, what we can ask for, because blanket ban is not a possibility. Therefore, can we have a context-specific alternatives to the school education? And why context-specific? Because the impact of COVID is not uniform across the country. Therefore, can we have a context-specific alternatives in introducing the online education? And what could be the context-specific? Can we have school stage-specific online introduction? And for that, I'll complete my talk within 5 minutes. For that, if you go to the primary education, we have to oppose unequivocally the introduction of online education in school system. There is no point of compromise as far as primary school education is concerned. The reason is not in terms of availability of the resources. The reason is, in primary school, that is till the age of 10 years, child interaction should be, at any cost, should be with real object, not with virtual objects. And through online, there is no possibility of interaction of every child with the real objects. Child has to understand in primary school not the concepts. Child is supposed to understand what is my immediate environment, be it botanical environment, be it zoological environment, be it social environment, be it any environment, that should be my immediate environment. And if we take classes online in primary school, we are potentially imposing the development of the brain. The child's brain will certainly be halted. So many neurological studies, I don't go into detail into the neurological studies, so many neurological studies says that child's active interaction with the environment is a precondition for the development of the neurology of the child during these formative years of 10 to 12 years. So keeping this neurological inputs in my mind and the epistemological reason and cognitive reason, there is no point of asking online education for primary school. And what should be the middle school? సార్ రమేష్ సార్ ప్లీజ్ సార్. సార్ వినబడుతుందా సార్? Yes, వినబడుతుందా సార్? Okay sir. Sir please continue sir. Please go ahead sir. So my concluding remarks are that because of the analysis, my conclusion is one, but my conclusion is based on at least two aspects. One is the analysis of the present school system. I characterized it as a highly unequal and multi-layered school system. That is one. And second one, my take on the epistemological process of knowledge construction.
And keeping these two in view, we have to ask the policy makers or the government or the school managements, please don't use the online education till the class of at least 6th or 7th possibly, because that is the age where child has to interact with the active nature. Not only that, the fundamental fact is that during that stage, child has to understand the diversity of the country, diversity of different contexts. Without attending school, I cannot appreciate the diversity that is present in Indian school system, in Indian social system. Because when I am sitting in my home in front of laptop, there is no point of diversity. One lesson is coming from a centralized decision and diversity is gone. Concrete experience is gone. Personal interaction is gone. And therefore, what is the outcome of this? Maybe information is transferred. Let us assume that information is transferred. Even let us assume that knowledge is also transferred. But the learner becomes absolutely idiocentric, absolutely isolated. The sociality of the learner withers away slowly. And therefore, it is absolutely counterproductive from epistemological perspective, from cultural perspective, and from social perspective. So therefore, we have to oppose use of online in school education. If at all they want to prepare, and one more, I don't know whether time permits or not. The one more is that even if you want to introduce the online in higher secondary and higher education, the impact of that will be again amplification of inequalities. Why? Because to learn online, learner has to acquire a quality of auto learning, self learning. And Indian schooling, since it is teacher centric culture, auto learning and self learning has given a back seat. So therefore, even if you introduce online education, a higher education, it is going to multiply the inequalities that are already persistent even at higher education level. So therefore, in the light of above, let me conclude that online education in Indian context, in Finland context, it may be productive. In England context, it may be productive. Maybe even they also try to minimize the use of online in primary schools. They go for online later primary schools. So therefore, it will be a counterproductive and it amplifies the inequalities and it makes many more marginalized students to feel that they are psychologically impotent in spite of providing physical facilities to us. And developing psychological impotence is very problematic to the marginalized sections of the society in Indian context. So therefore, I personally do not endorse the online education in school education in total, and particularly till 7th class in particular. So this is a presentation from my side. If you have any questions or not questions, any dialogue, that is welcome. Thank you, Thank you Ramesh for garu. providing the opportunity. నిర్వాహకులకు నా పేరు యాదగిరి శేఖర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు, ప్రైవేట్ పాఠశాల. చిన్న డౌట్, చాలా బాగా చెప్పారు. వాస్తవంగా ఈ కార్పొరేట్ సెక్టార్ స్కూల్స్ అంతా కూడా ఆన్లైన్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు, పర్టికులర్ గా శ్రీ చైతన్య నారాయణ, ఇవి కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, కొంత హైదరాబాద్ లో ఉన్న స్కూల్స్, ఢిల్లీ ప్రాంతంలో ఉన్న, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న ఒక 30% స్కూల్స్ కు, అంటే 30% పీపుల్ వారికి మాత్రమే పనిచేస్తుంది. మన భారతదేశంలో 68.9%, 150 నుంచి 250 మంది కూలీ చేసుకొని బతికే, అంటే లేబర్ నిత్యము రోజుకు సంపాదిస్తే పొట్టగడవని జీవితాలు దాదాపు 68.9% ఉంది. అది మన గూగుల్ ద్వారా, మన సర్వే ద్వారా తెలుస్తా ఉంది. ఈ 30లో కేవలం 15% మాత్రమే ఈ ల్యాప్టాప్లు కావచ్చు,
ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, తల్లిదండ్రులు పేరెంట్స్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ కావచ్చు, అట్లాంటి వాళ్ళకి ఈ 6th to 10th వరకు పనిచేస్తుంది. మీరు నర్సరీ నుంచి 5th వరకు వద్దని అన్నారు. నేను కూడా ఒక 30 ఏళ్ళ నుంచి పాఠశాలలు నడుపుతా ఉన్నా. ఒక 11,000 పాఠశాలలు మా అసోసియేషన్ కింద ఉన్నాయి. రస్మా, నేను తెలంగాణ ప్రైవేట్ స్కూల్ స్టేట్ ప్రెసిడెంట్. వాస్తవంగా ఈ కార్పొరేట్ సెక్టార్ ఏదైతే ఉందో అవి ఇంప్లిమెంట్ చేసి మాలాంటి బడ్జెట్ పాఠశాలలు 9,000 ఉంటాయి. ఈ 9,000 పాఠశాలలో దాదాపు ఒక 33 లక్షల మంది విద్యను అందిస్తున్నాం. ఒక 4.5 లక్షల మంది మా దగ్గర పనిచేస్తా ఉన్నారు. మరి వీరందరికీ కూడా చదువును ఎట్లా ఇల్లే ఈ రోజు పాఠశాల అయింది, ఇల్లే ఒక పాఠశాల అయింది, తల్లిదండ్రులే ఉపాధ్యాయులు అయినారు. మేము కూడా ఇళ్ళకి పరిమితం. ఇప్పుడు ఆఫ్లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్లైన్ ద్వారానే మనం చదువును చక్కగా అందించగలుగుతాం. ఏ డాక్టర్ చెప్పినా, ఏ ఫిలాసఫర్ చెప్పినా, ఎవరు చేసినా. ఇప్పుడు రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు. నేను చాలా నేర్చుకున్నా. అంటే మేము చాలా వెబ్ మీటింగ్స్ అన్ని కూడా అటెండ్ అవుతా ఉన్నాం. దీని మీద ఆన్లైన్ మీదనే నేను ఎన్నో పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చా. రోజు కూడా దీనిపైన తర్జనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా పిఎంఓ కానీ, సిఎంఓ కానీ, ఈవెన్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ కూడా మేము పంపించడం జరిగింది. ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా ఒక 420 పేజీలు కూడా రాసి పంపాం. ఈవెన్ రమేష్ పొఖ్రియాల గారికి పంపాం, సీతారామన్ గారికి పంపాం. ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి కూడా కలిసాం. సో మరి ఆన్లైన్ అనేది 100% రాంగ్. అది 99% మై అబ్జర్వేషన్. మీరు కూడా అదే చెప్పారు. కానీ 7th to 10th ఇవ్వాలని అనుకుంటున్నారు. సో దానిలో కూడా ఈ 70% మనం చదువు ఇవ్వలేము. ఎందుకంటున్నారు యాదగిరిరావు గారు ప్లీజ్, యాదగిరిరావు గారు ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రెసిడెంట్ మీరు స్టేట్ ప్రైవేట్ టీచర్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ గారు, వారు ఇంతకు ముందే చాలా క్లియర్ గా ఇవన్నీ పాయింట్స్ చెప్పాడు మనకు. ప్రొఫెసర్ రమేష్ గారు ఆన్లైన్ విద్యా విధానం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి కానీ, ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పేద వర్గాలకు నష్టపోతారు. దీనికి కంప్యూటర్ కావాలి, తర్వాత నెట్వర్కింగ్ కావాలి, వైఫై కావాలి, తర్వాత సెల్ ఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పేదలకు అన్యాయమైనటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏదైనా ఉంటే మీరు స్కూటీగా మీరు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుండి మీ తరఫున ఇచ్చేటువంటి ఏదైనా ఒక సలహా గానీ, సూచన గానీ డైరెక్ట్ గా సూచిస్తే బాగుంటుందని నా మనవి. దయచేసి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ. నేను అదే చెప్పబోతున్నా. రైట్. జనరల్ గా ఆఫ్లైన్ అనేది ప్రభుత్వము దానికి చొరవ చూపించట్లేదు. ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఆగస్టా, సెప్టెంబరా, అక్టోబరా, అంటే వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా పాఠశాలలు రీఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రైవేట్ పాఠశాలలు అయితే వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రభుత్వం ఒకవేళ డిమాండ్ చేసినా, తల్లిదండ్రులు డిమాండ్ చేసినా, పిల్లలు డిమాండ్ చేసినా, ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చి ఆ రోగం ఎప్పుడైతే నయం అవుతుందో అప్పుడే పాఠశాలలు రీఓపెన్ అవుతాయి. మరి దీనిపైన కొంత మీరు నిష్ణాతులు కాబట్టి ఆ చదువును ఏ రకంగా అంటే రోజు 3 క్లాసుల, మధ్యాహ్నం 3 క్లాసుల, నెక్స్ట్ డే 3 క్లాసుల, మళ్ళీ నెక్స్ట్ డే 3, వారానికి 2 సార్లు 3 సార్లు ఆఫ్లైన్ క్లాసెస్ నడిపితేనే బెటర్ అని నా సూచన. కానీ అది నిత్యం జరిగేటట్టు కాకుండా ఇట్స్ మై అడ్వైస్. థ్యాంక్ యూ సార్. సార్ బుర్రారాం సార్, మీరు ఏమైనా మాట్లాడతారు? సార్ రమేష్ సార్ నేను ఒక ఇంటర్వెన్షన్ ఇస్తాను ఇక్కడ. ఓకే సార్, ప్లీజ్. ఒరిజినల్లీ నేను 3-4 సార్లు ఎంఫసైజ్ చేసి ఒక సూత్రాన్ని ఇచ్చా, సూత్రీకరణ చేసే ప్రయత్నం. amplifies what is. Let me repeat it, please. This is a kind of principle. Technology amplifies what is. And let us understand school education. I said 2 things. Multi-layer. సార్ రమేష్ సార్ ప్లీజ్ సార్, మీ ఆడియో కనెక్ట్ కాలే. రమేష్ సార్, ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి సార్, రమేష్ సార్, ప్రొఫెసర్ రమేష్ సార్, మీ ఆడియో అన్మ్యూట్ లో పెట్టి సార్ మీరు. సార్ రమేష్ సార్, ప్రొఫెసర్ రమేష్ బాబు సార్, సార్ రమేష్ బాబు సార్, రాజమౌళి మధ్యలో రమేష్ సార్ వినబడుతుందా సార్? ఓకే, రాజమౌళి నగూరి రాజమౌళి పిలుద్దామయ్యా ఆయనకు. రాజమౌళి అయితే ఓకే, మరి కంక్లూజన్ చేద్దాం. నేను వేరే వాళ్ళు మాట్లాడిపించండి. ఓకే 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 వేరే వాళ్ళు మాట్లాడిస్తా సార్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ బుర్రా రమేష్ గారు చాలా సుదీర్ఘంగా
వస్తాడా వేరే వాళ్ళు అంటే ఎవరు మరి ఉన్నారు ఇప్పుడు? నో 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 స్వామి. ఇయర్ నన్నబోయిన తిరుపతి. హలో, నన్నబోయిన తిరుపతి గారు ఉన్నారండి? టిపిటిఎఫ్ తిరుపతి గారు మీరేనా? నేనే సార్. ప్లీజ్ ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి దయచేసి. విద్యా వ్యవస్థ, ఆన్లైన్ విద్యా వ్యవస్థ నమస్కారం సార్. క్లియర్ గా మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్. 6 మంచి సూచనలు చేశారు. మేము కూడా సార్ చెప్పినటువంటి అంశాలను పూర్తిగా సమర్థిస్తున్నాము. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రత్యేకించి 1 to 5th వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలుగానటువంటి సందర్భం ఉన్నది. సార్ చెప్పినటువంటి అన్ని భౌతికపరమైనటువంటి, మానసిక పరమైనటువంటి అంశాలతోటి ఏకీభవిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం, 6 నుండి 10 వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా గ్రామాలలో చూస్తే దాదాపుగా 70% కుటుంబాలకు కేవలం 2 గదులు ఉంటాయండి. ఒక గదులు ఉన్న వాళ్ళు అందులో ఎక్కువగా ఆ 2 గదులలో, చిన్న చిన్న గదులలో అందులోనే వాళ్ళ యొక్క అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటూ టీవీల ద్వారా అనేక రకాలైనటువంటి 4-5 ఛానల్స్ ఏర్పాటు చేసి ఆ ఛానల్స్ ద్వారా విద్యార్థులకు బోధన అందజేస్తామనేటువంటి ఒక ప్రకటన చేస్తా ఉన్నది. కానీ ఇవాళ ఆ హై స్కూల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఆ బోధన అందేటువంటి అవకాశం లేదు. ఇవాళ టీవీలు హలో ఆ ఒక్క రూమ్ లో కూర్చొని టీవీలు చూసుకుంటూ వినేటువంటి సామాజిక కరోనా టెస్టులు పెంచి పాఠశాలలో భౌతికంగా పనిచేసేటువంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తేనే ఇది బాగుపడుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వము ఈ విద్య మీద, వైద్యం మీద తన యొక్క ఇంట్రెస్ట్ ను పెట్టినప్పుడు మాత్రమే ఇవి బాగుపడతాయి. కానీ వాళ్ళ ప్రభుత్వం చాలా స్పష్టంగా కనబడుతోంది. వైద్యం మీద బాధ్యతను పూర్తిగా తప్పించుకొని దీన్ని ఒక ప్రైవేట్ రంగానికి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు మొత్తము ఈ భౌతిక వనరులను తగ్గించి సార్ చెప్పినట్టుగా మొత్తం యాంత్రిక వనరుల మీద ఆధారపడి ఈ విద్యారంగం నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది. మనలాంటి వాళ్ళము, పౌరులము, బుద్ధిజీవులము సార్ చెప్పినట్టుగా ఆలోచించి ఈ విద్యారంగాన్ని, ఈ ప్రజా విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ భౌతిక పరమైనటువంటి తరగతులను నిర్వహించేటువంటి ప్రక్రియ కోసము మనం ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ తిరుపతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రొఫెసర్ ఆంజనేయులు గారు ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. ప్లీజ్ సార్, ప్లీజ్. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిప్లేస్ చేయలేదండి. ఎస్పెషల్లీ స్కూల్ లెవెల్లో అయితే 100%. నా ఒపీనియన్ అయితే 10th వరకు మాత్రం ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది 80% పనికిరాదు. ఎందుకంటే మనకి ల్యాబ్ కాంపోనెంట్ అనేది ఇంపార్టెంట్. ప్రయోగశాల, ప్రయోగాత్మకంగా ప్రతి సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది టీచర్ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి అప్ టు 10th ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక 30% వరకు మాత్రమే సప్లిమెంటరీగా మనం వాడుకోవచ్చు, యానిమేషన్స్ కానీ, వీడియోస్ కానీ. అంతేగాని కంప్లీట్ ఆన్లైన్ మాత్రం కుదరదండి. కాలేజ్ లెవెల్లో అయితే కనుక 50% వరకు ఆన్లైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు కొంత మానసికంగా ఎదిగి ఉంటారు కాబట్టి. అలాగే యూనివర్సిటీ లెవెల్లో అయితే ఒక 70% వరకు ఆన్లైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మెయిన్ గా మనం సర్టిఫికేట్ కోర్సెస్ కి, పీజీ డిప్లొమా కోర్సెస్ కి, ఎగ్జిక్యూటివ్ డిప్లొమా కోర్సెస్ కానీ వీటికి ఆన్లైన్ అనేది బాగా పనికొస్తుంది. అయితే మన కంట్రీ తగ్గట్టుగా నేను చెప్తున్నాను, మిగతా కంట్రీస్ పరిస్థితి వేరు. కాబట్టి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడాన్ని 80% మనం అందరం తీవ్రంగా వ్యతిరేకించాలనే విషయం. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఏమైనా నడపాలనుకుంటే కనుక ఆన్లైన్ లో కొన్ని అంశాలు చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు క్లియర్ గా చెప్పాలి, ఇది ఓన్లీ సప్లిమెంటరీ మాత్రమే, టైం వేస్ట్ అవ్వకుండా నడిపిస్తున్నాము, ఓన్లీ 30% వరకే, మిగతా 70% రెగ్యులర్ గా టీచర్ తోనే జరుపుతాం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తేనే మనం కొంతవరకు ఏదో పిల్లలకి కొంచెం టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేయొచ్చు. అంతేగాని ఇదే కంప్లీట్ ప్రత్యామ్నాయంగా మాత్రం 80% మనం అంగీకరించిన పరిస్థితి కాదని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఆంజనేయులు సార్.
థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు, హలో విశ్వనాథ్ గారు, సార్ ప్లీజ్ సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. యా ప్లీజ్. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ గురించి రమేష్ గారు చాలా వివరంగా చెప్పారు. కానీ అన్ని కోర్సులు ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆన్లైన్ ఉండాలి, ఆఫ్లైన్ కూడా ఉండాలి. ఎవరికి ఏది వీలైతే అది అవుతుంది. మార్పు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు కనుక మనం కొంత పాజిటివ్ గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందేమో అని అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఇప్పుడు డాక్టర్ రియాజ్ గారు, డాక్టర్ రియాజ్, మధుసూదన్ రెడ్డి గారు, అడమా శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ కాత్యాయని మేడం, ప్రొఫెసర్ కాత్యాయని మేడం, అదే ఆయననే పిలుస్తాను మేడం. మేడం ప్రొఫెసర్ కాత్యాయని. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు, డాక్టర్ భుజేందర్ రెడ్డి గారు ప్లీజ్. ప్రొఫెసర్ సుధాకర్ గారు, లాబ్ సుధాకర్ గారు, ప్రొఫెసర్ సుధాకర్. Thank you very much, Janavedic organizers, and more particular Professor Ramesh and other friends. Please, thank you very much. ఈ సడన్ గా COVID-19 వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతుంటే ఈ లోపల నేను వెబ్ లో బ్రౌజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్, కాన్స్టిట్యూటింగ్ అబౌట్ 1.6 billion students are being affected due to this coronavirus. And since I have been operating in the higher education system for the last more than 3 decades, of which 1 decade consists of my post-retirement. So recently, for the last students, where I have been finding a lot of difficulties. So even in higher education also, we have got a lot of impediments. Like the students, they are not in a position to have these gadgets and networking and all that. And the other thing is that people are not actually, even higher education, more particularly in the conventional education, they are not prepared to accept these things. Even I have gone through the records where the premier learning institutions like the MIT, Harvard, Princeton universities in America, and even in case of Indian IITs, IIMs, and IIScs, they are actually offering only the part-time courses. They are offering only part-time or the short-term courses only, but not the regular courses. And probably what I think is that in case of higher education, it may be limited to only the extent of 25% of online, and remaining should be offline, so that there should be some kind of interaction between the students and teachers, and there should be more and more communication of knowledge and also imparting a quality knowledge. I think this is advisable only in case of a offline or regular classes. And other most important danger I am expecting is that if the government happen to accept and go continuously this, and tomorrow they will go for getting a YouTube channels and YouTube programs and upload it, and there will be teachers will be almost losing their employment. And this is another problem that I am expecting of very shortly. This teacher redundancy definitely is not a good sign for quality higher education, at least to the extent of quality higher education, because I'm not much learned in the school education. I've been actually watching this because of my interaction with the premier legal learning centers in India. I've been able to really see that these kind of systems are not workable, and this may be only as a stopgap arrangement for some time. Truly, wholly depending upon the online classes will definitely lead to disastrous consequences. Thank you very much for giving this opportunity. Thank you. Yeah. Yadama Srinivas Reddy garu, please. Dr. Riaz, Bhujendra Reddy garu, Dr. Bhujendra Reddy garu. Okay. Kranti Kumar, SVS, Hyderabad garu maatladavachundiga. Varni ఆహ్వానిస్తున్నాను. Kranti Kumar, Hyderabad. Good evening, everyone. It was really nice listening to Dr. Ramesh garu, tarvata Professor
సుధాకర్ గారు అందరు కూడా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. సో ఇక్కడ ఒక పాయింట్ ఇందాక చెప్పారు, ఒక పాయింట్ ఏంటంటే టీచర్స్ యొక్క రోల్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి. సో అది చాలా కరెక్ట్. ఆల్రెడీ ఏంటంటే బతకలేక బడిపంతులు అని చెప్పేసి అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇట్లా వచ్చింది అనేసి అంటే ఇట్ ఈస్ మియర్లీ అప్లోడింగ్ ఆఫ్ వీడియోస్ అని చెప్పేసి టీచర్ టీచర్ ప్రొఫెషన్ అనేది ఒక మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయదు ఆ ప్రొఫెషన్ లోకి. సో వేరే వేరే ప్రొఫెషన్స్ లోకి వెళ్ళిపోతారు, బెటర్ గ్రీనర్ పాస్చర్స్ ని చూసుకొని వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, యాక్చువల్ గా ఒక స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక స్కూల్ కానివ్వండి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ స్పేస్ బట్ రాదర్ ఒక సోషల్ స్పేస్ అన్నమాట. అది ఎందుకు సోషల్ స్పేస్ అంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, జెండర్, రిలీజియన్ అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఒక యూనిఫామ్ గా, అంటే అందరూ ఒకే బెంచెస్ లో కూర్చుంటారు, ఈక్వల్ గా కూర్చుంటారు, అందరూ ఒకే లెవెల్లో ఇంటరాక్ట్ అవ్వరు. సో దీనివల్ల ఏంటనేసి అంటే ఒక మ్యాన్ ఈస్ అ సోషల్ యానిమల్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఒక సివిక్స్ ఇండివిజువల్ లో. సో రైట్ ఫ్రమ్ స్కూలింగ్ అది ఉన్నప్పుడే బయటకు వచ్చినప్పుడు సమాజానికి ఒక మంచి రిసోర్స్ అవ్వగలుగుతాడు ఆ పిల్లవాడు కానీ ఎవరైనా కానివ్వండి. సో అందుకని ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా కాంప్లిమెంటరీగా వర్క్ చేస్తుంది, కానీ ఒక ప్యూర్ అకాడమిక్ కోర్సెస్ కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద 100% డిపెండ్ అవ్వడం కుదరదు. ఐఐటి జేఈ లేకపోతే ఎంసెట్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఇంకేదైనా అదర్ ఎగ్జామ్స్ ఆర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి కంప్లీట్ గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ డిపెండ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటి ప్యూర్ అకాడమిక్ దానికి మటుకు, ఎందుకంటే స్కూల్ అనేసి అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం కాదు. అలాంటప్పుడు బుక్ కొనుక్కొని చదువుకుంటే అయిపోతుంది కదా. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మేకింగ్ యూ అన్ ఇండివిజువల్ who can fit into this society. For that you need to have an understanding of this society, which you will get only when you come out of your home and interact with different sets of individuals. And next, infrastructural point ఒకటి తీసుకుంటే, నేను ఇంటర్నెట్ వాటి గురించి అందరు చెప్పేశారు. ఐ నో దెర్ ఈస్ పాజిటివ్ ఆఫ్ టైమ్, సో ఐ విల్ రెస్ట్రిక్ట్ మై స్పీచ్. ఎలక్ట్రిసిటీనే మన దగ్గర సరిగ్గా లేదు. 99.9% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు, కానీ బట్ స్టిల్ 2017-18 లో సర్వే ఆఫ్ విలేజెస్ చేసినప్పుడు 16% of the households receive only 1 to 8 hours of electricity, and 33% of households ke 9 to 12 hours of electricity undi, and 47% of households ke more than 12 hours of electricity undi. So this is the ground reality. So వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఇండివిజువల్ సమాజానికి ఒక ఎసెట్ లాగా తయారవ్వాలి అని చెప్పేసి అంటే ఈ సోషల్ స్పేసెస్ ని వాడుకోవాలి. సో ఒక స్కూల్ అనే దాన్ని ఫిజికల్ స్పేస్ లాగా కాకుండా ఒక సోషల్ స్పేస్ లాగా చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కూడా జరగాలి. సో దట్ యాజ్ వేరే వేరే లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆ టెక్నాలజీని వాడడానికి టు బెటర్ అండర్స్టాండ్, టు మేక్ ది స్టూడెంట్స్ బెటర్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్, వీ కెన్ యూజ్ ది టెక్నాలజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ హై స్కూల్, ఓకే. అండ్ డాక్టర్ లక్ష్మీనారాయణ బుస్సా, డాక్టర్ లక్ష్మీనారాయణ బుస్సా లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ లక్ష్మీనారాయణ, మన నడునూరి రాజమౌళి గారు, ఉమామేశ్వర రెడ్డి గారు ప్లీజ్, ప్రవీణ్ సాగర్ ప్లీజ్, ప్రవీణ్ సాగర్ గారు సార్. హలో హలో ప్లీజ్, నా వాయిస్ ఆడియబుల్ ఉందా సార్? హలో, వీడియో. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అక్కడ అటెండ్ అయిన ఆన్లైన్ జనవేదిక మిత్రులందరికీ, తర్వాత పురుషోత్తమరావు గారికి, రామన్న గారికి, సభాధ్యక్షులకి, మనోజ్ గారికి, మిగతా హైదరాబాద్ మరియు వరంగల్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద చాలా చక్కగా అందరు వివరించారు. అయితే ఇక్కడ దురదృష్టకరం అని చెప్పుకోవాలి ఆన్లైన్ విద్య ఇప్పుడు నడుస్తున్నందుకు. సరే, దీనికి ఎవరు బాధ్యతలు? ఒకవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనం నడిపియొద్దు అనుకుంటే ఇది గవర్నమెంట్ చేతిలో ఉందా లేకుంటే ఎవరి చేతిలో ఉందా అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వద్దనుకుంటే స్కూల్లో పిల్లలు కూడా డైరెక్ట్ వెళ్ళి ఎడ్యుకేషన్ లెర్న్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. బీయింగ్ ఏ పేరెంట్ మనం కూడా పిల్లల్ని స్కూల్కి పంపించలేము. హలో, చెప్పండి. పంపించలేము. కాకపోతే టెక్నికల్ గా చూసుకుంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి గత్యంతరం లేని పరిస్థితుల్నే మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆప్ చేసుకుంటాం అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నేను క్వైట్ అగెనిస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. స్కూలింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప
సన్నివేశం అని చెప్పుకోవాలా. కాలేజ్ డేస్ కంటే స్కూల్ డేస్ పిల్లలు ఎప్పుడు మర్చిపోలేరు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కల్చరల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ. స్కూల్ విద్యార్థులు ఒక విద్యార్థిగా పూర్తి స్థాయిలో ఉండే స్కూలింగ్ టైంలోనే, తర్వాత మెచ్యూరిటీ వచ్చి తర్వాత టీచర్ల మాటలు సరిగా వినరు. అయినప్పుడు స్కూలింగ్ అనేది చాలా కీలక పాత్ర ఉంటది. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని నేను వ్యతిరేకిస్తూనే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ తప్ప వేరే మార్గం లేదు. భారతదేశంలో 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. చైనాలో 85 కోట్ల మంది ఉన్నారు. చైనా తర్వాత ఇండియా నెంబర్ 2 లో ఉంది ఇంటర్నెట్ యూసేజ్ లో. కాకపోతే ఇంటర్నెట్ లిటరసీ విషయానికి వస్తే less than 6% ఆఫ్ టోటల్ పాపులేషన్ మనకు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేవు ఇళ్లలో. సో అదొకటే దురదృష్టకరమైన విషయం. సో రాబోయే రోజుల్లో మన ఇండియా కూడా ఇంటర్నెట్ లిటరసీ రేట్ పెంచుకుంటూ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని, ఓకే ఈ పాండమిక్ పోయిన తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, స్కూలింగ్ ఉంటది. నేను కూడా అదే ఆశిస్తున్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ సాగర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు రవీంద్ర ప్రసాద్ గారు పోయిందా? రవీంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ మీ వీడియో కూడా ఆన్ చేయండి. మీరు మీ వీడియో ఆడియో రెండు ఆన్ చేయండి. రవీంద్ర ప్రసాద్ గారు మీ వీడియో ఆన్ చేసండి. ఓకే కార్యం రైట్ ప్లీజ్. నమస్తే అండి అందరికీ. నమస్తే. ఈ రమేష్ బాబు గారికి థ్యాంక్స్ అండి, ఆయన బాగా చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆపే స్థితి లేదండి. ఉద్యమం తప్ప వేరే మార్గం లేదు. దీనికి ఆ ఉద్యమానికి ప్రజలను అందరినీ సన్నిద్ధం చేయాల్సిన అవసరం మన పైన, మన జనవేదిక పైన ఉందని నేను భావిస్తున్నా. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. ప్లీజ్. సార్ ఇప్పుడు మన బుర్రా రమేష్ సారు చెప్పిన విషయము బుద్ధిజీవులుగా మనందరికి, సివిల్ సొసైటీకి, బుద్ధిజీవులందరికీ బాగా మనందరికి ఒక యునానిమస్ ఒపీనియన్ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వద్దు. అందులో చాలా క్లారిటీ ఉన్నది. దానికి చాలా ఈ కలెక్టివ్ రేషనాలిటీ అనేది మనం ఇంతసేపు చర్చించుకున్నాము. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వద్దు అని అనుకున్నాము. అది ఓకే, మనందరం అది కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ఇప్పుడు 4 లక్షల మంది టీచర్లు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్, 9,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్. అయితే ప్రభుత్వము ఏం చేస్తుందంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ బూచి చూపెట్టి మిగతా అసమాన సమాజాన్ని, చాలా విషయాల్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నడిచే క్రమంలో ప్రధానంగా ఇప్పుడున్న ప్రపంచంలో డిజిటల్ లాబింగ్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. డిజిటల్ లాబింగ్ కానివ్వండి, కార్పొరేట్ లాబింగ్ కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తప్పనిసరిగా స్కూళ్ళని ఏదో రకంగా ఆన్లైన్ విద్య ద్వారానో ఏదో రకంగా ఆన్లైన్ విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తుంది. మనము పౌర సమాజంలో భాగంగా మనం స్పష్టంగా మెసేజ్ క్లియర్ గా బయటికి పంపాలి. 10th క్లాస్ వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ యూజ్లెస్ అనే విషయము పేరెంట్స్ అందరికి, చాలా మంది పేరెంట్స్ రాంగ్ నోషన్ లో ఉన్నారు. ఆ రాంగ్ నోషన్ లో ఉండి చాలా ప్రెషర్ కి గురవుతున్నారు. కాబట్టి మనం ఇప్పుడు జనవేదికలో ఈ చర్చ అంతా కూడా క్లియర్ గా రేపు అన్ని పేపర్లలో స్పష్టంగా 10th వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ డేంజరస్ అనే మెసేజ్ పోవాలి. అలా పోతే అప్పుడు ఈ పౌర సమాజం కానీ, పేరెంట్స్ కానీ చాలా మంది ఏదైతే మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయో అవి తొలగిపోయి అవసరమైతే 1 year 0 year గా ప్రకటిస్తే నష్టం ఏమీ లేదు అనేది మనం స్పష్టమైన మెసేజ్ సమాజానికి అందించాలి. జనవేదిక ద్వారా మనం అందించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు డాక్టర్ అలమా శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రొఫెసర్ కాత్యాయని మేడం ఏమున్నా సార్? ప్రొఫెసర్ కాత్యాయని ఇంకా ఎవరున్నారు మీ దాంట్లో? ఉమామేశ్వర రెడ్డి గారు ప్లీజ్ 2 minutes మాట్లాడండి సార్. ఉమామేశ్వర రెడ్డి గారు సార్ నమస్తే సార్. రైట్ ప్లీజ్. నమస్తే సార్ సభాధ్యక్షులకి, చెప్పండి సార్ గారికి. ఈవేళ ప్రొఫెసర్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా సత్యం ఉన్నది. రమేష్ గారు చాలా మంచిగా చెప్పారు.
వారు చెప్పినట్టు నేను ప్రాక్టికల్ గా వారిని ఎట్లా సపోర్ట్ చేస్తా అంటే నా పిల్లోడికి ఆన్లైన్ లో క్లాసెస్ అవుతున్నాయి. మొదటి రోజే ఒక ఆన్లైన్ క్లాస్ లో 180 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాల్సిందే కానీ ఎట్లా అడిగేది లేదు, ఏమీ లేదు. అంటే ఇది సార్ బుర్రా రమేష్ గారు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కానీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతలేదు. ఇలాంటి క్లాస్ లాభం ఉండదు. ఇప్పుడు ఇంకో మిత్రుడు చెప్పినట్టు ఇయర్ 0 ఇయర్ లాగా చెప్పడం బెటర్. వ్యాక్సిన్ వచ్చిందాకా ఆగుతామని అనుకుంటే స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ ఇయర్ ని 0 ఇయర్ గా డిక్లేర్ చేయడం బెటర్. అందరిని అలా పాస్ అని పంపించడం కన్నా 0 ఇయర్ చేయడం మంచిది. మీరు మన టీజేవి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నగారిని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, ఉమామేశ్వర రెడ్డి గారు. బి మురళీధర్ గారు ప్లీజ్ సార్. మురళీధర్ గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాను. మురళీధర్ గారు. హలో సార్. సార్ థ్యాంక్ యూ. వీడియో పెట్టండి సార్, మీ వీడియో ఆన్ చేయండి సార్. ఆ వీడియో కొంచెం ప్రాబ్లం ఉంది అండి. సార్ చెప్పిన ఈ ఆన్లైన్ విద్యా విధానం అనేది అసమానతలను ఎట్లా మల్టిప్లై చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది అనేది అది నిజం. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే గవర్నమెంట్ దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థను ఇంకా లోవరింగ్ చేయడానికి ప్రయత్నం అయితే ఒకటి జరుగుతున్నది. దీన్నంతా కూడా మనం అందరం గమనించి ఈ ఆన్లైన్ విద్యా విధానం వల్ల ఉండేటువంటి నష్టాలను మనం ఇంకా కొంచెం ప్రజల్లోకి తీసుకుపోగలిగితేనే ఈ రాబోయే నష్టాన్ని మనం ఎదుర్కోగలుగుతామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళీధర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మిత్రులు రియాజ్ గారు, డాక్టర్ రియాజ్. ఓకే, మనోజ్ రెడ్డి గారు ప్లీజ్. మనోజ్ రెడ్డి గారు. సార్, పెద్దలు పూజలు మా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు చెప్పుకుంటూ, అట్లే రామన్నకు నమస్కారాలు చెప్పుకుంటూ, ఇప్పుడు అందరూ పెద్దలు రమేష్ గారు చెప్పినట్టు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎటువైపు నుంచి చూసినా ఇది సర్వదండగా వ్యవహారం అనే కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్ కొనాలన్నా అది 15,000 రూపీస్ కంటే ఎవరు ఎఫర్ట్ చేయలేరు, అంతకంటే ఎక్కువ కూడా. కాబట్టి హౌ మెనీ పీపుల్ కెన్ బై దట్ ఏ మొబైల్ ఫోన్ ఆర్ ఈవెన్ ఏ ల్యాప్టాప్, సంథింగ్ లైక్ దట్, ఎనీథింగ్ టెక్నికల్ పరంగా how many people can afford such sort of electrical gadgets? Yeah, so అది ఎటువైపు నుంచి చూసినా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇది సరి అయింది కాదు. కావున మనం వెనకటి నుంచి చూసుకుంటూ వచ్చినాం. మన పురాణాలలో నుంచి అరణ్యాలకు వెళ్ళి రాముడు గాని లక్ష్మణుడు గాని విశ్వామిత్రుడు అక్కడికి తీసుకెళ్లి వారికి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాంటి మన దేశంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అసలు వర్తింపదు కూడా. అలా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఏదో సపోర్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ ఆయనకు తెలియదా ఇది అంతా ఊతపూటకం ఆన్లైన్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఏం చదువు వస్తుందని ఆయనకు తెలియదా? కాబట్టి ఇదంతా ఏంటంటే దిస్ పెండమిక్ ఇస్ గోయింగ్ ఆన్ అరౌండ్. కాబట్టి ఏదో నడిపియాలి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఏదో మరి పిల్లలు ఎడ్యుకేషన్ నుంచి డైవర్ట్ కాకుండా వేరే ఇష్యూస్ లో పడకుండా ఒకటి చేయాలని ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఏదో స్కూల్స్ పెడుతున్నాయి. కానీ అది పనికిరాని వ్యవహారం అని అందరికి తెలిసిందే. కాబట్టి ఇక మా రామన్న ఈ వీడియో ఇట్లా మీటింగ్స్ పెట్టడం ఇది లాస్ట్ టైం మైగ్రెంట్ లేబర్స్ గురించి పెట్టినారు. మళ్ళా డాక్టర్ లాస్ట్ టైం శ్రీనివాస్ గారు మాట్లాడినారు, ఇప్పుడు రమేష్ గారు మాట్లాడినారు. ఇలాగే ఇట్లాంటి పెండమిక్ టైంలో బయటికి వెళ్ళకూడని పరిస్థితిలో కూడా ఇట్లా ఆన్లైన్ మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటా ఇట్లా చైతన్యం తీసుకొస్తున్నారండి. చాలా గర్వించదగ్గ విషయం. మాట్లాడతాను. నమస్కారం. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అల్లం మల్లయ్య గారు, మల్లయ్య గారు ప్లీజ్ మీరు ఉండండి. రవీంద్ర ప్రసాద్ గారు ఒక 5 నిమిషాలు. మల్లయ్య గారు, అల్లం మల్లయ్య గారు.
అల్లం మల్లయ్య గారు ఉన్నారా అండి? సార్ ప్లీజ్ సార్ మాట్లాడండి. అల్లం మల్లయ్య గారు. సార్ రవీంద్ర ప్రసాద్ గారు ఒకటే నిమిషం ప్లీజ్ కంక్లూడ్ చేయండి, క్లోజ్ చేస్తా, టైం లేదు. నమస్తే అండి అందరికి. విషయం ఏంటంటే ఈ విషయాన్ని తీవ్రతను గమనించాలని మనవి. రమేష్ బాబు గారు, ప్రొఫెసర్ రమేష్ బాబు గారు బాగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఆన్లైన్ విద్యా విధానం ప్రవేశపెట్టి టీచర్లను తగ్గించడానికి, స్కూళ్లను తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. అన్ని కోవిడ్ ను ఆసరా చేసుకొని చేయబోతున్నది. దీన్ని వేరే అనుకోవద్దు. తప్పకుండా ఉద్యమం తప్ప జనవేదిక వేరే మార్గం లేదు. ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. హలో సార్, మిత్రులు ఇంకెవరైనా మాట్లాడాలి ఉన్నారా? ఉపేందర్ సార్. ఉపేందర్ సార్, ఉపేందర్ గారు మాట్లాడండి ప్లీజ్, ప్లీజ్ 2 minutes. ఓకే సార్, నా పేరు ఉపేందర్ సార్, జువాలజీ లెక్చరర్, గవర్నమెంట్. ఓకే సార్ ప్లీజ్. ఓకే ప్లీజ్ సార్ ప్లీజ్. విద్యార్థులకు 7th క్లాస్ వచ్చే లోపు వరకు న్యూరో సిస్టమ్ అంత డెవలప్మెంట్ కాదు సార్. ఎప్పుడైతే పిల్లలకి చూడటం ద్వారా మరి వినటం ద్వారా చేయటం ద్వారా మాత్రమే సమగ్రంగా విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏదైనా కంటి తుడుపు చర్యలాగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డైవర్ట్ చేయకుండా, విద్య నుంచి డైవర్ట్ చేయకుండా చేసలో భాగంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక 25% to 30% వరకు ఆన్లైన్ విద్యా విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ పూర్తి విద్యా విధానము మన అభివృద్ధి చెందిన భారతదేశంలో ఇది పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కానీ, లేదా అతనిలో అంతర్గతంగా ఇమిడి ఉన్న శక్తులను బయటికి తీయటం కానీ సాధ్యపడదు. ఏ దేశం అయితే సృజనాత్మకతగా బాగా పిల్లలు కానీ అంతర్గత శక్తులను బాగా డెవలప్ చేయగలిగినప్పుడు మాత్రమే సైంటిస్టులు కానీ ఇతరత్ర అన్ని రంగాలలో అగ్రస్థాయిగా వెలుగొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల పూర్తి స్థాయిలో దేశం అభివృద్ధి చెందడం కూడా పెద్దగా ఆశించినంత జరగకపోతుందని నా అభిప్రాయం సార్. కాబట్టి కొంతవరకు టెక్నాలజీని ఒక 30 to 40% వరకు ఉపయోగించుకొని మిగతా మాత్రం ఆఫ్లైన్ లోనే చేసుకోవటం, ప్రత్యామ్నాయ మార్గాలు కోవిడ్ సిచ్యువేషన్ కి ఇంకా ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఇంకా అవకాశాలు ఉంటే వాటి ద్వారా నేర్చుకోవడం బాగుంటుందని నా అభిప్రాయం సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు? ఇంకెవరైనా ఫ్రెండ్స్? సార్ నమస్తే సార్. నమస్తే సార్ జనవేదిక సార్. నమస్తే సార్. నమస్తే అందరు జనవేదిక మెంబర్స్ కి అందరికి నా నమస్కారం. కోటి విద్యలు కూటి కొరకై అని ప్రతి విద్య ప్రతి మనిషికి అవసరమే సార్. ఓకే సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమః శ్లోకం ఉన్నది. అంటే గురువు లేకుండా చదువు రాదు అంటారు. ప్రథమమైన గురువులు తల్లిదండ్రులు సార్. ఈ ప్రతి విద్య ప్రతి మనిషికి అవసరమే. ఏది మనం కట్ చేయలేము. మన ఈ ఏజ్ లో మనకు వచ్చిన టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాము. రాబోయే తరానికి ఆ టెక్నాలజీ మీద వాళ్ళు బతుకుతారేమో ఆ రాబోయే టెక్నాలజీ మీదనే వాళ్ళ బ్రతుకుతారు. అదేమో దేన్ని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయలేము. అందు గురించి ఎట్లా గవర్నమెంట్ నడిపిస్తుందో కార్యక్రమాలు ఎవరికి ఎంత వీలైతుందో అంత వరకు అందరూ ఉపయోగిస్తుంటారు అన్ని రకాలైన వస్తువులు సార్. నమస్తే. థ్యాంక్ యూ శ్యామ్. థ్యాంక్ యూ శ్యామ్. మిత్రులు తెలంగాణ జనవేదిక ఆర్వి రావు గారు సార్. ఆర్వి రావు గారు ఏమైనా మాట్లాడతారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి COVID-19 ఆన్లైన్ విద్యా విధానం సాధ్యాసాధ్యాలు అనేటువంటి అంశం మీద ప్రొఫెసర్ బుర్రా రమేష్ గారు వారు సుదీర్ఘమైనటువంటి కీలకోపన్యాసం ఇవ్వడం జరిగింది. వారు లోతుగా వాళ్ళు విశ్లేషణ చేస్తూ విద్యా విధానం ఎప్పుడు ప్రారంభమైంది, రాతి యుగం అంటే ఏంది, అలాగే నూతన యుగం అంటే ఏంటి, దాంట్లోపల యంత్రాల పాత్ర ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఈ టెక్నాలజీ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, విద్యలో ఇది అవసరమా, 10వ తరగతి విద్యకు ఇది ఆన్లైన్ విద్యా విధానమే అవసరం లేదు, పిల్లలకు చిన్న మనస్తత్వం కలిగి ఉంటారు, వారికి 10వ తరగతి లోపల విద్యార్థులకు ఈ విద్య అనేటువంటిది ఆన్లైన్ విద్య అనేటువంటిది అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ కానీ ట్రైబల్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇతర వెనుకబడ్డ విద్యార్థులకు కానీ ఈ ఆన్లైన్ విద్యా విధానం అనేటువంటిది తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది, విద్యార్థుల లోపల అసమానతను సృష్టిస్తుందనే విషయాన్ని ప్రొఫెసర్ బుర్రా రమేష్ గారు తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, జూమ్ ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ జనవేదిక తరఫున అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. వచ్చే ఆదివారం మరొక కొత్త టాపిక్ ని తీసుకొని మళ్ళీ కలుస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ us. ఇక్కడ అడ్మిట్ అయిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఈ మీటింగ్ ఇక్కడ నుంచి నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేవా అన్న? ఇదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రంగారావు గారు చెప్తారా? ఓకే ప్రభాకర్ రైట్. థ్యాంక్ యూ సార్. రైట్ ప్రభాకర్ ఎట్లా ప్రభాకర్ ఉమామహేశ్వరరెడ్డి గారు థ్యాంక్ యూ, మనోజ్ రెడ్డి గారు థ్యాంక్ యూ, మీటింగ్ లో మనోజ్ రెడ్డి గారు